స్కూల్ దగ్గర మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. హోంవర్క్ ఎప్పటికి ఇవ్వాలి? వెన్ షుడ్ ఐ సబ్మిట్ ద హోంవర్క్? టీచర్ గది ఎక్కడుంది? వేర్ ఈస్ ద టీచర్స్ రూమ్? పరీక్ష సిలబస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జామ్ సిలబస్? లైబ్రరీకి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు ద లైబ్రరీ? ఈ పాఠం మళ్ళీ చెప్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ లెసన్ అగైన్? ఆటలు ఎప్పుడు జరుగుతాయి? వెన్ విల్ ద గేమ్స్ పీరియడ్ బి? స్కూల్ ఫీజు ఎంత? హౌ మచ్ ఈస్ ద స్కూల్ ఫీ? యూనిఫామ్ ఎక్కడ దొరుకుతుంది? వేర్ కెన్ ఐ గెట్ ద యూనిఫామ్? అండ్ లాస్ట్, ప్రిన్సిపల్ని కలవచ్చా? కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపల్? ఫ్రెండ్స్, వెయిట్ ఎ మూమెంట్. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ యాప్ ఓకే మళ్ళా కొత్త కోర్సెస్తో న్యూగా లాంచ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇంచుమించు 300 వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాము. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి ఒక టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మనము చిన్నప్పుడు ఏమేమి ఎలా నేర్చుకున్నాం అనేది మనకు ఫస్ట్ తెలియాలి కదా. చిన్న చిన్న పదాలు, ఆ తర్వాత చిన్న చిన్న సెంటెన్సెస్, ఆ తర్వాత కొద్దిగా పెద్ద సెంటెన్స్, ఆ తర్వాత ఇంకా పెద్ద సెంటెన్సెస్. అదేవిధంగా ఇంగ్లీష్లో వర్బ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అదేవిధంగా సింగిల్ లైన్ సెంటెన్సెస్ అని, నెక్స్ట్ డబుల్ లైన్ సెంటెన్సెస్ అని, అదేవిధంగా యూసేజెస్, చిన్న చిన్న స్టోరీస్, ఇడియమ్స్. ఓకే, ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో అందరికీ ఉపయోగపడే విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్తున్నాను, ఈ యాప్ మీ దగ్గర ఉంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్తో కూడా పని లేదు, అంత కరెక్ట్గా చెప్తున్నాము. ఒక్కసారి అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాం మేము మాత్రం. ఫ్రెండ్స్, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న వీడియోస్, మచ్చుకున్న వీడియోస్ చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ యాప్ ఎంత పవర్ఫుల్లో.